హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్ హౌ టు ఇంప్రూవ్ సెల్ఫ్ టాక్ అండి. సో మనం రోజు చాలామందితో, ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, కొలీగ్స్తో మాట్లాడుతూనే ఉంటాం. వాళ్ళందరితో పాటు మనతో మనం కూడా మాట్లాడుతూ ఉంటాం. మీలో ఎంతమంది గమనించుంటారు ఇది? సో ఈరోజు మన టాపిక్ అదే. ఎప్పుడు మీకు ఇలా అనిపించలేదా అండి, నేను ఈ పని చేయలేను, థింగ్స్ అన్నీ మెస్ చేసేస్తూ ఉంటాను, నాకు ఏ పని జరగదు అని మనం మన ఇన్నర్ వాయిస్ అనేది మనకి చెప్తూ ఉంటుంది. సో మనం ఏదైతే నమ్ముతున్నామో ఆ థాట్సే మనల్ని ఫ్యూచర్లో అలా ఫీల్ అయ్యేలా చేయడం, ఆ థాట్స్ వల్ల మనకి అలాంటి యాక్షన్స్ తీసుకోవడం, అండ్ ఈవెన్ మన ఫ్యూచర్ లైఫ్ కూడా మన థాట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. బట్ మనకి ఇక్కడ ఉన్న ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఇలా నెగిటివ్గా మన వాయిస్ అనేది మనకి వినిపిస్తుందో మన లోపల నుంచి, నేను ఇది చేయలేను, నా వల్ల కాదు అని, దట్ ఈస్ నాట్ పర్మనెంట్. మనం ఖచ్చితంగా మన సెల్ఫ్ టాక్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం ఒక క్రిటిక్ నుంచి ఒక చీర్ లీడర్ లాగా మారచ్చండి మనమే. అసలు ఈ సెల్ఫ్ టాక్ అంటే ఏంటంటే ఒక ఆన్గోయింగ్ కాన్వర్జేషన్. మన పక్కన మనుషులే ఉండాల్సిన అవసరం లేదండి. సో మనతో లోపల మన నుంచి ఒక వాయిస్ అనేది వస్తూ ఉంటుంది ఒక పని చేసే ముందు. అది పాజిటివ్గా వస్తే పర్లేదండి, నెగిటివ్గా వస్తేనే మనం ఆ పనిని చేయలేము. సో పాజిటివ్గా అంటే ఏంటి? మోటివేటింగ్గా, ఎంకరేజింగ్గా ఉంటుంది. నెగిటివ్గా అంటే మనల్ని మనమే డిస్కరేజ్ చేసుకోవడం అనమాట. ఎగ్జాంపుల్, ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, మనకి ఎవరైతే కొంచెం ఈ నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళు ఉంటారో, నేను అసలు ఈ ఎగ్జామ్ రాయలేను, నాకంత తెలివి లేదు అనుకుంటారు. కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, నేను కష్టపడి చదివాను, నా బెస్ట్ నేను ఇస్తాను, ఆ తర్వాత ఆ రిజల్ట్ని ఇంకా మనమేం చేయలేము, అది దేవుడి చేతిలో పెట్టేయడమే అనుకుంటారు. అసలు ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనేది ఎందుకు హార్మ్ఫుల్ అంటే, మనకు అనవసరమైన స్ట్రెస్, యాంగ్జైటీ వస్తుందండి. మనకున్న కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అండ్ ఇలాంటి నెగిటివ్ టాక్ వల్ల మనం చెయ్యదగిన పనిని కూడా, అంటే మన కెపాసిటీ ఏంటో మనకు అర్థం కాకుండా మనమే ఆ పనిని ఆపేసుకున్న వాళ్ళం అవుతామండి. అండ్ ఈ పాజిటివ్ సెల్ఫ్ టాక్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, మన మైండ్ సెట్ అనేది మనం గ్రోత్ సైడ్ రన్ అవుతుందండి. అండ్ మనం ఎమోషనల్లీ సేఫ్గా ఫీల్ అవ్వచ్చు. అథ్లెట్స్ అండి, ఎప్పుడు వాళ్ళు పాజిటివ్గానే సెల్ఫ్ టాక్ అనేది చేసుకుంటారు. ఐఎమ్ స్ట్రాంగ్, ఐ కెన్ పుష్ త్రూ అని. మనం మాట్లాడుకునేది ఏదో ఆ నెగిటివ్గా మాట్లాడుకునే బదులు పాజిటివ్గా మాట్లాడితే తప్పేముందండి? ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఏదైనా పని చేసేటప్పుడు ఇలా భయం వేస్తుంది, నేను చేయలేను అనుకునే బదులు నేను చేయగలను అని ఒక 10 times అనుకోండి, ఒక 4-5 సార్లు అనుకోండి. ఆటోమేటిక్గా 6th టైము మనమే ఆ పని చేయడానికి ముందుకు వెళ్ళిపోతాం. మనల్ని ఎవరో వచ్చి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు, మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ సెల్ఫ్ టాక్ని మనం అసలు ఐడెంటిఫై చేయాలండి. అసలు ఒక పని చేసేటప్పుడు మన థాట్స్ అనేవి ఎలా ఉన్నాయి? నెగిటివ్గా ఉన్నాయా, పాజిటివ్గా ఉన్నాయా? ఇన్ కేస్ నెగిటివ్గా ఉన్నాయి అనుకోండి, దాని మీద కొంచెం మీరు వర్క్ చేయండి. అసలు ఈ థాట్ నిజమేనా? ఒకవేళ నా ప్లేస్లో నా ఫ్రెండే ఉంటే తనతో కూడా ఇలానే చెప్తానా అనుకొని మీకున్న ఆ నెగిటివ్ థాట్ని రీఫ్రేమ్ చేసుకోండి. ఐ కెన్ డూ మై బెస్ట్ అని, ఏ పనిలో అయినా కానీ, ఐఎమ్ క్యాపబుల్, ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ ఎనఫ్, ఇలాంటివి. అండ్ ఎప్పుడు మీ చుట్టూ పాజిటివ్ పీపుల్తో ఉండటానికి ట్రై చేయండి. మనకి ఎప్పుడైతే ఇన్నర్ క్రిటిక్ అనేది నెగిటివ్గా ఉంటుందో, మన చుట్టూ ఉండేవాళ్ళు కనుక నువ్వు చెయ్యలేవు అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, సో ఇటు మన సెల్ఫ్ టాక్ నెగిటివ్గా ఉండి, అటు వాళ్ళు నెగిటివ్గా మాట్లాడి, మనం చెయ్యదగిన పనులు కూడా మనం చెయ్యలేము. అండ్ ఇంకొకటండి, సపోజ్ మీరు వర్క్ దగ్గర ఏదైనా మిస్టేక్ చేశారు, నేను యూజ్లెస్, నేను ఇంతే అని అనుకునే బదులు, సరే ఈ తప్పు చేశాను, దీని నుంచి ఇది నేర్చుకున్నాను, ఖచ్చితంగా నెక్స్ట్ టైం నా బెస్ట్ నేను ఇస్తాను అని అనుకోండి. సో మీ ఇన్నర్ వాయిస్ మిమ్మల్ని హోల్డ్ బ్యాక్ చేయకుండా ఫార్వర్డ్కి పుష్ చేసేలా ఉండాలండి. చిన్న చిన్న పనులతో స్టార్ట్ చేసి
హ్యాపీగా మీ పనులు మీరు చేసుకుంటూ సెల్ఫ్ టాక్ని ఇంప్రూవ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.